సంభవం అధ్యాయం 1. ఈ మూవీ గనక మిస్ అయితే ఒక సస్పెన్స్ సూపర్ న్యాచురల్ అండ్ టైమ్ లూప్ థ్రిల్లర్ మూవీ మిస్ అయిపోతారు. అందుకని చెప్తాను, డోంట్ మిస్ ఇట్. ఇంకా ఈ మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 7 minutes. ఎక్కడా బోర్ కొట్టదు. ఇంకా ఈ మూవీ March 6th థియేటర్ లో మలయాళంలో మాత్రమే రిలీజ్ చేసిన ఈ మూవీ మలయాళంలో సూపర్ హిట్ అయ్యి ఇప్పుడు జియో హాట్‌స్టార్ లో తెలుగు, హిందీ, తమిళం, కన్నడ లాంగ్వేజెస్ లో స్ట్రీమింగ్ అవుతుంటే చూశాను. నా సజెషన్ ఏంటంటే మూవీ మొత్తం ఒకేసారి చూడండి, అప్పుడే మూవీ స్టోరీ అర్థమవుతుంది. మూవీ చాలా బాగుంది. స్టోరీ ఏంటంటే కేరళ బార్డర్ లో ఉన్న అటవీ ప్రాంతంలో ఉన్న ఒక పోలీస్ స్టేషన్ కి అస్కర్ అలీ ట్రాన్స్ఫర్ అవుతాడు. అదే అడవిలో తమిళనాడుకు సంబంధించిన 5 పోలీసులు కనిపించకుండా పోవడంతో వాళ్ళని వెతకడానికి తనతో పాటు ఉన్న ఇంకో 2 పోలీసులను తీసుకుని అడవిలోకి వెళ్తాడు. ఆ అడవిలో 30 ఏళ్ల క్రితం జరిగిన ఒక ఇన్సిడెంట్ వల్ల అక్కడ కొన్ని సూపర్ న్యాచురల్ పవర్స్ ఉండటం వల్ల ఆ అడవిలోకి వెళ్లిన వాళ్ళు ఎవరూ తిరిగి రారు. మరి కాపాడడానికి వెళ్లిన పోలీసులు తిరిగి వచ్చారా లేదా, అసలు అక్కడ ఏం జరిగింది, ఆ ఫారెస్ట్ మిస్టరీని ఎలా డీకోడ్ చేశారు, మిస్ అయిన తమిళనాడు పోలీసులు కనిపించారా లేదా, ఆ అడవిలో నుంచి బయటకు రావడానికి దారి ఎలా తెలుసుకున్నారు అన్నదే స్టోరీ. ఇంకా మూవీలో విషయానికి వస్తే స్ట్రాంగ్ స్టోరీ, అడవిలోకి వెళ్లిన వాళ్ళు తిరిగి రారు అనే పాయింట్ ని బేస్ చేసుకుని రాసిన స్క్రిప్ట్ బాగుంది. ఇంకా ఆ ఫారెస్ట్ మిస్టరీని ఎలా డీకోడ్ చేస్తారు అనే క్యూరియాసిటీని ఆడియన్స్ కి మూవీ స్టార్టింగ్ నుంచే వస్తుంది, క్రియేట్ చేసి పెట్టాడు డైరెక్టర్. ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే అడవిలోకి వెళ్ళిన 3 పోలీసులు పర్ఫార్మెన్స్ పీక్స్ లెవెల్లో ఉంటాయి. ఒకళ్ళని మించిన ఒకళ్ళు పర్ఫార్మెన్స్ బాగుంది. ఇంకా ఇంటర్వెల్ ముందు వచ్చే ట్విస్ట్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేరు, మైండ్ బ్లాక్ అవుతుంది ఆ ట్విస్ట్. ఇంకా అక్కడ నుంచి వచ్చే ట్విస్ట్లు మామూలుగా ఉండవు, ఒకదాని తర్వాత ఒకటి ట్విస్ట్ ఇస్తూనే ఉంటాడు డైరెక్టర్. ఇంకా మూవీలో ట్విస్టులకైతే లోటే లేదు. ఇంకా టైం లూప్ అయితే ఆడియన్స్ ని తల తిప్పనివ్వదు, అలా ఉంది. బై మిస్టేక్ సీన్ మిస్ అయితే ఏం జరిగింది అనే డౌట్ మనల్ని టెన్షన్ పెడుతుంది. అలా ఉన్నాయి టైం లూప్ థ్రిల్లర్ సీన్స్. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ మూవీకి పెద్ద అసెట్. అడవిలో సైలెన్స్ గానీ, సడన్ గా వచ్చే సౌండ్స్ గానీ, ఆ అడవిలో క్లైమేట్ మారిపోయేటప్పుడు వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఆ సీన్స్ ని ఒక సైకలాజికల్ హర్రర్ ఫీల్ ని క్రియేట్ చేయడంలో ఆ సీన్స్ ని బాగా ఎలివేట్ చేశాయి. ఇంకా అడవిలో ఉన్న విగ్రహం తల కాకిది కానీ బాడీ మాత్రం మనిషిది. ఆ విజువల్స్ చూస్తే ఒక సైకలాజికల్ ఫియర్ క్రియేట్ అవుతుంది. ఇంకా సినిమాటోగ్రఫీ విజువల్స్ అయితే టాప్ నాచ్ లో ఉన్నాయి. ఆ ఫారెస్ట్ విజువల్స్ గానీ, ఆ పోర్చుగీస్ ఫ్లాష్ బ్యాక్ గానీ విజువల్స్ రిచ్ గా ఉన్నాయి. ఇంకా ఫుల్ టైట్ స్క్రీన్ ప్లే, ఎక్కడా బోర్ కొట్టదు. అసలు ఏం జరుగుతుంది అనే క్యూరియాసిటీని ఆడియన్స్ లో బాగా బిల్డ్ చేసే డైరెక్టర్. ఇంకా చాప్టర్ 2 ఉంది అని ఇచ్చిన హింట్ కూడా షాకింగ్ గా ఉంటుంది. ఇంకా మూవీలో మైనస్ కండిషన్ కి వస్తే కొంచెం స్టార్టింగ్ 20 minutes స్లోగా ఉంటుంది, అది బోర్ అనిపించదు, జస్ట్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ మాత్రమే. ఇంకా టైం లూప్ లాజికల్ గా ఆలోచిస్తే పాసిబుల్ కాదు అని తెలుసు, కానీ లాజిక్స్ పక్కన పెడితే థ్రిల్ బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా రొటీన్ కాన్సెప్ట్, ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ చాలా మూవీస్ చూసాం. కానిస్టేబుల్ కనకం, ఇంకా అడవి, ఇలాంటి సినిమాలు చాలానే వచ్చాయి. అడవిలోకి వెళ్తే మిస్ అవ్వడం, ఇలా చాలా మూవీస్ ఉన్నాయి. ఇంకా టైం లూప్ లో కొన్ని క్వశ్చన్స్ అలాగే వదిలేసే డైరెక్టర్, అవి క్లియర్ చేస్తే బాగుండేది. మేబీ చాప్టర్ 2 లో రివీల్ చేస్తాడేమో. ఇంకా ఓవరాల్ గా ఒక సస్పెన్స్, ఒక ఫారెస్ట్ మిస్టరీ, సూపర్ న్యాచురల్ పవర్స్ తో మూవీ చాలా బాగుంది, తప్పకుండా చూడండి. ఇంకా ఫైనల్ గా ఈ మూవీకి నా రేటింగ్ 4/5. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.